అయితే ఆంధ్రజ్యోతి ఇప్పటి వరకు మోస్ట్లీ టీడీపీకి సంబంధించి అన్ని అనుకూలంగానే రాస్తూ ఉంటారు సార్. అయితే ఈ కాలంలో ఆ అంటే అటు అగ్రరాజ్యం నుండి చిన్న చిన్న దేశాల వరకు కూడా ఏదో ఒక లైన్ అయితే తీసుకునేది ఇప్పుడు కూడా టీడీపీ సంబంధించి రాయడానికి. అయితే ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో కొన్ని కథనాల్లో మాత్రం ఎక్కడో రాధాకృష్ణ గారికి టీడీపీకి మధ్య ముఖ్యంగా లోకేష్ గారికి గ్యాప్ ఉన్నట్లయితే అనిపిస్తుంది సార్. మీరేమంటారు దీనికి సంబంధించి? వాళ్ళని అడగాల్సిన పోయింది అనుకుంటారండి. నేను వాళ్ళు ఎందుకు రాస్తున్నారో నేనే వ్యాఖ్య చేయను. నన్ను ఎలాగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో గత 4-5 సంవత్సరాలుగా 5.5 సంవత్సరాలుగా ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాలు తప్ప నన్ను అప్రకటితంగా నన్ను ఎందుకు రానివ్వటం నాకు తెలియట్లేదు. ఎప్పుడో చేసిన తప్ప. అలాగే సాక్షిలో కూడా నన్ను ఎందుకు అప్రకటితంగా బ్యాన్ చేశారో కూడా తెలియట్లేదు నాకు. అలాగే మిగతా ఛానల్స్ లో కూడా. అందుకని నేనేం తప్పు మాట్లాడితే ఎప్పుడో 2 సంవత్సరాలకు పిచ్చేది కూడా వాళ్ళు ఆప్ చేసేస్తారు. లేదా పత్రికలు కూడా ఎందుకు అందుకని ఏమన్నా ఉన్న శత్రువులు సరిపోరండి నాకు. ఇప్పుడు రాజకీయ శత్రువులు సరిపోరా? మీడియా జర్నలిస్టులు గౌరవిస్తాను. వాళ్ళు నా వార్తలు అయిపోయినా ఎంత గట్టిగా ఉద్యమించినా ఒక వార్త ఢిల్లీలో ఎంత బ్రహ్మాండంగా ఉద్యమించామో ఆ షర్మిల గారి వార్తలు మాత్రం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు గారు ఉన్నారు కదా, ఆ పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటన్నారు కదా. చిట్లు తిడుతుంటే రేవంత్ రెడ్డి గారు చెవుల నుంచి రక్తాలు గారిపోయినాయి కదా. కానీ ఆయన బుర్ర బదులైపోయినట్టు అయిపోయింది కదా. ఎవరో రాహుల్ గాంధీ గారు అలా తిట్టారు కదా వారు. వారి గురించి మాత్రం వార్తలు మాత్రం అన్ని పత్రికల్లో పొగుడుతారు 70% మీడియాలో, తిడతారు 30%. ఏదో విధంగా వార్తలు ఉంటారు సార్. ఓకే సార్. సార్ అయితే మీరు చాలా కాలంగా ప్రత్యేక హోదాపై పోరాడుతున్నారు. అయితే విభజన హామీలపై ప్రత్యేక హోదా అనేది ఒక అంశం, విభజన హామీలు అన్నిటిపై పోరాడుతున్నాం. అంశం కాడి పడలేదు. మొన్న లాస్ట్ దాంట్లో కూడా మేము గుంటూరులో మీటింగ్ పెట్టాం. మళ్ళీ వెళ్తానే ఉన్నాం. మన హక్కుల కోసం పోరాడమని చెప్తా ఉన్నాం. నిన్న ఎక్కడ మీటింగ్ అవకాశం వచ్చినా మేము చేస్తానే ఉన్నాం. మీ మీడియాలు నేను చెప్తున్నాను, మీరు మీడియాలు మమ్మల్ని మీద ఎందుకింత కక్ష కట్టాయో నాకు నేనేం ఒక్కళ్ళ గురించి మాట్లాడుతూ ఏమండి గత 30-40 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి మీద ఏ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈవెన్ కేసీఆర్ గారి యొక్క గుండె వల్ల గాయపడిన ఒక్కళ్ళ గురించి తప్పుగా మాట్లాడిన తెలుగు బిడ్డల గురించి అనిపించి అనుచరులు ఎందుకు నన్ను బహిష్కరించారండి మీరు అందరూ? ఎందుకు మీ మీడియా నేనేం తప్పు చేశాను? చెప్పులు తీసుకుని కొట్టానా? బూతులు ఇట్టానా? అక్కడ ఛానల్ కో ప్యానలిస్టుని లేదంటే ఇవాళ కూడా ఇన్ని చేసినా నేను జర్నలిస్టులు గౌరవిస్తానున్నాను, వాళ్ళ యజమానులు గౌరవిస్తానున్నా కదా. ఎందుకు నా మీద కక్ష? అందుకని నేను ఏదో పార్టీకి చేరి ఏదో పార్టీలో పరోక్షంగా ఉండి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళ నాయకులు తిట్టి మళ్ళీ ప్లేట్ మార్చేసి వీళ్ళకి వెళ్ళి వాళ్ళని ఇట్లు తీసుకుని ఎంపీలు తెచ్చుకున్నా. అన్యాయం అండి రామ్ గారు, మీరు చేస్తున్న అన్యాయం. మీలా ముక్కుసూటిగా, మీలా బోలాతత్వంతో, మీలా ఉన్నట్టుగా మాట్లాడేవారంటే మాకెప్పుడు గౌరవం సార్. మీరంతా మాకు ఒక స్ఫూర్తిదాయకం. మాలాంటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. మేము జీవితాలు లేదండి, ఒక రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం జీవితాలు సార్. కుటుంబాలను కూడా బాధ పెట్టాం, జీవితాన్ని చాలా కోల్పోయాం. కానీ వాళ్ళ నా తెలుగు జాతి వాళ్ళ దాస్య శృంఖలాల్లో మళ్ళీ మగ్గుత పరిస్థితికి వెళ్తా ఉంటే తెలియకుండా ఆ మత ద్వేషాలతో వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు సార్. అదే సార్, ఈ పోరాటం మీ ఆరోగ్యం కూడా పాడైంది సార్. మీ విలువైన సమయం కూడా కోల్పోయారు. అయితే ఎన్నుముక మీద ఆ రోజు ఢిల్లీలో త్యాగి గారు బాధగా ఉందండి. ఎన్నుముక మీద లాస్ట్ టైం ఇక్కడ హోదా కోసం చేస్తున్నప్పుడు లిగమెంట్స్, తర్వాత మొన్న ఈ గవర్నమెంట్ లో ఇక్కడ చెయ్యి కోసివేత చూపించిన మీకు చెయ్యి అంత కట్టి కోసారు. బయటికి చెప్పలేదు కొన్ని విషయాలు, ఉద్యమాలు దెబ్బతింటాయని. అలా అది వ్యక్తిగతం భౌతికత ఇవన్నీ తట్టుకుంటామండి అనేక విధంగా. ఎవరి గురించి అండి? ఏ పార్టీ? నేను ఒక్కోసారి అంటే ఒక సిద్ధాంతం కోసం మనం మాట్లాడి మంచి చేస్తే మంచిని చెప్పగానే పార్టీ మొదలేస్తారు. అది చెడు చేస్తే నిర్మాణాత్మకంగా విమర్శిస్తారు, చేయగానే ఇంకో పార్టీ మొదలేస్తూ ఉంటారు. కులాలు మతాలు రుద్దుతారు, కులాలు రుద్దుతారు, ఉప ప్రాంతాలు రుద్దుతారు. తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రపంచంలో గొప్పగా ఉండాలని కోరుకుంటాను. నా ప్రాధాన్యం మీకు ఇండియన్ ఫస్ట్, మీకు పంజాబ్, కాశ్మీరు అన్ని కూడా కావాలి. నాకు తెలుగు జాతి ఫస్ట్, మానవత్వం, తెలుగు జాతి నాకు ఫస్ట్. ఎవరు నన్ను ఏమనుకున్నా దేశం గురించి, ఆ తర్వాత దేశం బాగుండాలి. నా ప్రపంచంలో నా తెలుగు జాతిని నాశనం చేసి పర్వాలేదు గుజరాత్ బాగుండి నా దేశం దాని కాదు, తెలుగు జాతి బాగుండాలి, నా దేశం ప్రపంచంలో గొప్పగా ఉండాలి. నా ప్రాధాన్యత క్లియర్గానే ఉంది. నన్ను ఏమనుకుంటారో అనుకోండి. సార్, కన్క్లూజన్కి వచ్చే ముందు సార్, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ప్రత్యేక హోదా ఆల్మోస్ట్ అంటే నెరవేరే సూచనలు ఎక్కడ కనిపిస్తలేవు సార్. మాయ చేసేసి దుర్మార్గమైన నీచ నికృష్టులు ఇలా మోసం చేసే మిమ్మల్ని గమనించేస్తున్నారు. ఎందుకో తెలుసా?
సార్ రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే దేశ చరిత్రలో మేము పెట్టబోయే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద అని చెప్పారు. మన పోయి అనుకో 40 సీట్లు తగ్గితే వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేసేది. కళ్ళ ముందు కనపడుతుందండి ఇవాళ. సార్ మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమంత్రి ఉంటే ఒక దళిత బిడ్డ ఈ దేశానికి మొట్టమొదటిసారి మా తోటి ద్రవిడుడు ఈ దేశ మూలవాసులు ఒకడు ప్రధానమంత్రి అయి ఉంటే ఇవాళ కళ్ళు మూసుకుని మొట్టమొదటి నేను చెప్తాను 2024 నాటి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలైపోయాయి. ఇవాళ ఒక పార్టీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ఎక్కడ ప్రకటించలేదు. ఇది ప్రకటించారు. అంత గొప్ప జరిగింది. ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా జరుగుతున్నాయి. బీజేపీ మేము ఆ పాండిచేరికి ఇస్తామని చెప్తున్నారు, అక్కడికి ఇస్తామని చెప్తున్నారు. ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక అయిపోయిన చాప్టర్ అని విభజన హామీలు ప్రత్యేక హోదా అవసరం లేదన్న వాళ్ళు ఆంధ్ర జాతికి పట్టిన ద్రోహులు. ఈ పదం వాడుతున్న ఇంకా నీచులు. విభజన హామీలు అవసరం లేదు, ఇంకా అయిపోయింది మనకి. అదేదో ఆర్య ఏదో మనుశాస్త్రంకి దక్షించుకుంటే చాలు అని చెప్పి జిల్లాల మధ్యన పశ్చిమ గోదావరి జిల్లా మధ్యన కర్నూలు దుర్మార్గం కృష్ణా జిల్లా వాళ్ళు చూపించారు. జిల్లాల మధ్యన చిచ్చు పెట్టి మత చిచ్చు, కుల చిచ్చు, జిల్లాల చిచ్చు పెట్టే దిక్కుమాల సంతోన్నంతకాలం అని చెప్తున్నానండి. ఇది ఆలస్యం అవుతుంది. ప్రజలు తెలుసుకున్న రోజు భావితరాల కోసం మేము ఫైట్. మమ్మల్ని వేదాలను ఎన్ని గురించి ఇంకా చేయొచ్చు, కానీ వీళ్ళు సమాజానికి పట్టిన ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం ఏంటంటే విభజన హామీలు క్లోజ్డ్ చాప్టర్ అనుకుని ప్రచారం చేసేవాళ్ళు. దయచేసి భావన పడద్దండి. ఒక కాంగ్రెస్ పార్టీ నేను అధికారంలోకి వచ్చి ఉంటే డెఫినెట్ గా 100% వచ్చేది. వాళ్ళ కళ ముందు సహకారం అయ్యేది. నాకు యువత బ్రహ్మాండంగా బాగుండేవారు. చూద్దాం సార్ నిజంగా ధన్యవాదాలు సార్. మీకు మీ విలువైన సమయాన్ని, మీ అనుభవాన్ని, మీ స్ఫూర్తిని మనం నింపినందుకు, మాకు అందజేసినందుకు, మా తెలుగు రాజ్యం వీక్షకులకి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో గొప్ప గొప్ప అంశాలకు సంబంధించి, విశేషాలకు సంబంధించి మీరు మాట్లాడిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం సార్. నేను కూడా మాట్లాడుతుంటాను, ఏమైనా మనసు బాధ కలుగుతుంది. ఎందుకంటే సార్ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఉంటాను సార్. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.